గుంటూరు జిల్లా బాపట్లలో గెలిపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థి వేగ్నేస్న నరేంద్ర వర్మ దూసుకుపోతున్నారు. బాపట్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి చంద్రబాబుకి బహుమతిగా ఇస్తానని నరేంద్ర వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో బాపట్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుంది అంటున్న వేగ్నేస్న నరేంద్ర వర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు మాదంటే మాదంటూ కూడా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి వేగేశ్న నరేంద్ర వర్మ గారిని అడిగి వారికి ఎటువంటి ప్రజల నుంచి స్పందన వస్తుందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి లేనందువల్ల ఈ 5 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని చూసి ఎందుకు లాస్ట్ టైం ఓటేసాము, ఈసారి తప్పనిసరిగా మళ్ళీ మనం గెలిపించుకోవాలి తెలుగుదేశాన్ని అని ఆ మార్పు అయితే చాలా స్పష్టంగా ఉంది అని నేను గ్రహించా. బాపట్ల నియోజకవర్గంలో హ్యాట్రిక్ సిద్ధం, మరలా మేమే గెలుస్తామంటూ కూడా కోన రఘుపతి చెబుతున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీలైనా ఏ అభ్యర్థి పోటీ చేసినా ఆ అభ్యర్థి మేమే గెలుస్తామని చెప్పడం అనేది చాలా సహజమైన విషయం. ఆయన 2 సార్లు కోన రఘుపతి గారు గెలిచారు. హ్యాట్రిక్ కొడతామని సవాల్ ఇసిరారు. సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఆయన హ్యాట్రిక్ కొడతాం అనేది కలగానే మిగిలిపోతున్నదని తెలియజేస్తున్నా. రాబోయే ఈ 40 రోజుల్లో ఓటు ఎవరికేసేది నిర్ణయం జరుగుతుంది. జూన్ 4వ తారీఖున ఆయన హ్యాట్రిక్ కొడుతున్నారా, నరేంద్ర వర్మ మొట్టమొదటిసారి 4 పర్యాయం తర్వాత ఇక్కడ గెలుస్తున్నాడా అనేది ఆ రోజు మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధం అన్నారు కదా, ఎలక్షన్లో పోటీ చేసి గెలవటానికి మేమైతే సంసిద్ధంగా ఉన్నాం. ఒక అవినీతి పరుడిని గెలిపించే అవకాశం బాపట్లలో లేదు. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే ప్రజలకి దగ్గరగా ఉంటారో వాళ్ళనే గెలిపిస్తారు. ఎలక్షన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఆయన ఏమీ లేనందువలన నాకు ఏ అధికారమో లేదు, నన్నేమీ తెలుగుదేశం వాళ్ళు చేయనీయలేదు అంటూ భేద పలుకులు పలికి మరలా నుంచున్నారు. ప్రజలు ఈసారి నమ్మోటేశారు. ఈసారి వైసీపీ ప్రభుత్వంలో బాపట్లలో ఏం జరిగింది అనేది చూస్తే ఒక్క మెయిన్ రోడ్డు తప్పించి అది కూడా నేషనల్ హైవే వాళ్ళు డెవలప్ చేశారు. ఏ పని అయినా అయ్యిందే. దోమలు ఈగలాగి ఇంతంత లావుండి కొడతానే ఉన్నాయి. మురుగు కాలువలు ఏదైనా బాగు చేశారా? పంట కాలువలు ఏదైనా బాగు చేశారా? లేదు. పంట చేలల్లో ఉన్న మురుగు కాలువలు ఏదైనా పొడికిలు తీశారా? జగనన్న కాలనీలో డ్రైనేజీ లేదు, వాటర్ లైన్ లేదు, మరియు రోడ్స్ లేవు. పేరుకి జగనన్న కాలనీలో అప్పులు చేసి పేదలు ఈరోజు డబ్బు కట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. ఎటు ఓడిపోతాం కదా అని రెడీ అయిపోయి ఎలా అయినా గెలవటం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలో ప్రభుత్వం కానీ లోకల్గా ఉన్న పార్టీ అభ్యర్థులు కానీ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకి విరుద్ధం కాదు. ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టింది. అందులో భాగంగా సచివాలయం ఉద్యోగస్తులు ప్రతి ఇంటికి పింఛను పంచాలి. ప్రతి సచివాలయంలో 15 మంది ఉంటారు. 2 ఊళ్ళకి ఒక సచివాలయం, 3 ఊళ్ళకి ఒక సచివాలయం ఉంది. ఏళ్ళలో ఎందుకు పింఛన్లు పంచట్లా? పింఛన్లు రానియకుండా చేసేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని పింఛన్ల దారులను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇలా అబద్ధాలాడి గెలవాలని చూసినా నిజమేంటో వాళ్ళకి తెలియజేసే పరిస్థితిలో మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. వాలంటీర్ వ్యవస్థ మేము సిద్ధం కాదండి, సచివాలయ ఉద్యోగస్తుల చేత పింఛన్లు ఒక అమ్మకి అవ్వకి ఎవరైతే 80 సంవత్సరాలు వికలాంగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ సచివాలయానికి వచ్చి ఎదురు చూస్తూ పింఛన్లు తీసుకునే పరిస్థితి లేదు. ఈ పింఛన్లు పనిచేయండి. దీనికి తెలుగుదేశం పార్టీ విరుద్ధం కాదని స్పష్టంగా రాష్ట్ర సిఎస్కి, డీజీపీకి, ఎన్నికల కమిషన్కి మేము వినతిపత్రాలు ఇచ్చాం. అసాధారణమైన అబద్ధాలాడి ఎలాగైనా రావాలి, ఎలా అయినా వెళ్ళి పారదోలాలి. రోజు ఇదే డిస్కషన్, ప్రతి ఊళ్ళో, ప్రతి రచ్చబండ దగ్గర, ప్రతి వీధిలో కూడా ఇదే డిస్కషన్ జరుగుతున్నది. ఆంధ్రదేశం అంతా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనటానికి ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నా. బాపట్లతో బీజేపీ, జనసేన, టీడీపీ 3 వెళ్తున్నాయి కదా. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ వాళ్ళతో మీకుతో కలిసి వస్తున్నారా? మీరు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను బాపట్లలో ఉన్నా. నేను ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాదండి, జనసేన పార్టీ అభ్యర్థిని కూడా, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూడా. ఈ ఉమ్మడి అభ్యర్థిత్వంలో ఈరోజు జన సైనికులు కూడా ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు.
ఇక్కడే ఉన్నారు. జన సైనికులతో కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేయబోతున్నాయి. అట్లాగే బీజేపీ నాయకులు కూడా మాతో చాలా సమన్వయంగా చాలా ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిపించడమే ప్రధానమైన లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నా. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రానున్న ఎన్నికల్లో బాపట్ల గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, బాపట్ల నుంచి.